రాష్ట్రాల్లో ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. విశాఖలోని ఎండలు మండుతున్నాయి. బయటికి రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే రాష్ట్రంలోని కొన్ని చోట్ల వడగాల్పులు, తీవ్ర వడగాల్పులు కూడా నమోదవుతున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం ముఖ్య అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ఏంటి సార్ వడగాల్పులు, తీవ్ర వడగాల్పులు అన్నారు, ఎక్కడెక్కడ సార్ ఉన్నాయి? మీరు ఏమైనా అలర్ట్ ఇచ్చారా? అంటే అలర్ట్ ఇవ్వడం జరిగింది. రాబోయే 6 రోజులు కూడా కోస్తా జిల్లాల్లో వడగాలులు లేదా తీవ్ర వడగాలులు ఉండే అవకాశం ఉన్నందువల్ల ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఈ రాబోయే 6 రోజులు కూడా కోస్తా జిల్లాల్లో మొదటి 3 రోజులు తీవ్రమైన వడగాలులు ఉండే అవకాశం, వడగాలులతో పాటు అవకాశం ఉంది. 4వ రోజు నుంచి 6వ రోజు వరకు కోస్తా తీరంలో అన్ని జిల్లాలలో 1-2 చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 24 గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాలైన కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో 1-2 చోట్ల తీవ్రమైన వడగాళ్ళు ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వటం జరిగింది. వాటికి బాహ్యంగా ఉన్న జిల్లాలైన పోలవరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లోని 1-2 చోట్ల వడగాళ్ళు వీచే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక ఎక్స్ట్రీమ్ బాహ్య జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలకు తేమతో కూడిన, వేడిమితో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ఇవ్వటం జరిగింది. అంటే మొత్తంగా చూసినట్లయితే కోస్తా జిల్లాలన్నింటికీ కూడా ఆరెంజ్ లేదా ఎల్లో అలర్ట్ రాబోయే 6 రోజులు కొనసాగుతుంది. ఇక రాయలసీమకు వచ్చినట్లయితే రాయలసీమలో సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతలే ఈ సమయంలో 40 డిగ్రీలు దాటి ఉంటాయి. రాబోయే 5 రోజులు కూడా ఆ ప్రాంతాలలో 40 నుంచి 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. అంటే వాటిలో విచలనం 5 డిగ్రీలు అంతకన్నా ఎక్కువ ఉండే అవకాశాలు కనిపించట్లేదు. కాబట్టి ఆ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్టే. వర్షాలు ఎప్పుడు పడతాయని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. నైరుతి ఋతుపవనాల పరిస్థితి ఎలా ఉంది సార్ ప్రజెంట్? నైరుతి ఋతుపవనాలు ప్రస్తుతానికి ఈశాన్య ఆగ్నేయ అరేబియా సముద్రం, కామెరూన్, నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించింది. రాబోయే 3-4 రోజులు మరింత ఉత్తర దిశకు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. 26 తర్వాత కేరళ తీరాన్ని తాకే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతానికైతే రాష్ట్రంలో రాబోయే 6 రోజులు కూడా గరిష్ట ఉష్ణోగ్రతల యొక్క కాలావధి కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ కాలంలో ఉన్న వడవాల్పులు కూడా సూచనలు ఉండటం వలన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జంగమహేశ్వరపురంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, బాపట్లలో 44.8, విజయవాడలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.